మీ పేరు? తారాబాయి. ఎక్కడి నుండి వచ్చారు? పెదపారిపూడి. ఎలా ఉందమ్మా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? స్పందన ఎలా ఉంది? బాగుందండి. ఎందుకంటే ప్రతి పేదవాడు కూడా అన్నీ పొందుకుంటున్నాడు. ఇప్పుడు అర్హత ఉన్న వాళ్ళకి అన్నీ వస్తున్నాయి. ఇళ్ళు కట్టుకుంటున్నారు. స్థలం ఇచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ లోన్లు 1,80,000 చొప్పున వచ్చినాయి. ప్రతి వాళ్ళకి రుణమాఫీ పడింది. ముఖ్యంగా ఏంటంటే స్కూళ్ళు బాగుపడినాయి. పిల్లలు ఇప్పుడు మాలాంటి వాళ్ళు మధ్యతరగతిలో ఉన్న వాళ్ళం ఏం చేసామంటే పిల్లలకి ఇంగ్లీష్ మొక్క కూడా రావట్లేదని కాన్వెంట్లో కష్టపడి పెట్టాం. కానీ ఈ రోజున కాన్వెంట్లు మానిపించేయాలని ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే అక్కడికంటే కూడా ఇప్పుడు స్కూళ్ళలోనే గవర్నమెంట్ స్కూళ్ళలోనే పిల్లలకి అన్నీ ఇస్తున్నారు. వాళ్ళు చదువు బాగుంటుంది, వాళ్ళకి అమ్మఒడి కూడా వేస్తున్నారు. ఇప్పుడు దాన్ని బట్టి అందరూ వెనక్కి రావడానికి కూడా ఇష్టపడుతున్నారు. కానీ ఈయన పరిపాలన మళ్ళీ వస్తే ఉన్న పేదలు కూడా బాగుపడతారు. కానీ ఏమంటున్నారంటే రోడ్లు లేవు, రోడ్ల మీదే ఉండం కదా. ఇప్పుడు అభివృద్ధి అంటే ఏంటి? అన్నమే లేనోడు అన్నం కడుపు నిండా తినాలి, బట్టలు లేనోడు బట్ట కట్టగలగాలి. మనకి కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు అన్ని రాష్ట్రాలు ఇబ్బంది పడినా మన రాష్ట్రానికి డబ్బులు కూడా తీసుకోకుండా నెలకు 2 సార్లు బియ్యం పంపిణీ చేయటం కానీ కూరగాయలు పంపిణీ చేయటం. ఇంట్లో ఒకరు కరోనా వచ్చిందంటే ఇంట్లో వాళ్ళమే పక్కగదిలో మనిషిని పెట్టేసి మాట్లాడాం మేము. కానీ వాలంటీర్లు పంపించి ఎలా ఉంది ఏంటి అని చెప్పి మరి అంత శ్రద్ధ ఇంటోళ్ళు కూడా తీసుకోరు. ఒక ముఖ్యమంత్రికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే కింద స్థాయి వాళ్ళని నిలబెట్టుకోవాలి. రాజశేఖర రెడ్డి గారి నుంచి మాకు పార్టీ ఏదని చెప్పట్లేదు మేము, కానీ ఆయన కంటే కూడా జగన్ బాబు చాలా ముందుకు నడిపించాడు ప్రజల్ని. ఆయన ఇంకొకసారి వస్తే ఆంధ్ర బాగుపడద్ది. రాష్ట్రం ఎక్కడుంది అంటారు. అసలు మరి ముందు ఎడగొట్టినప్పుడు తెలియదా? రాష్ట్రం కాంగ్రెస్ ఎడగొట్టేస్తుంది. ఎడగొడుతున్నప్పుడు ఈ నాయకులు అందరూ బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇంకే పార్టీ అయినా కావచ్చు, మరి అప్పుడు ఒప్పందం చేసే తీసుకోవాలి. తలలేని రాష్ట్రం అని, మొండు లేని రాష్ట్రం అని ఇప్పుడు ఓట్లప్పుడు మాట్లాడకూడదు కదా ఇష్టానుసారంగా. 5 కోట్ల ప్రజల భవిష్యత్తుని బయట తాకట్టు పెట్టేశారు జగన్ అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది. తాకట్టు పెట్టేశాడు అని అంటే ముందోళ్ళు పెట్టలేదంట. అసలు ఎవరికి ఏమి ఇచ్చారని అప్పులు చేశారు? ఇప్పుడు ఈయన అప్పులు చేశాడు లేదని మేము అంటలా, కానీ అప్పులు చేశాడంటే అది సంక్షేమ పథకాల కింద ప్రజలకు అందింది. కానీ అప్పుడు ప్రజలు తిన్నామని ఎవరైనా చెప్పమానండి. ముసలోళ్ళు వెళ్ళి పంచాయతీలో కూర్చుని పంచాయతీ సెక్రటరీ లేడని చెప్పేసి వాళ్ళ అన్నాలు కట్టుకెళ్ళి నేను స్వయంగా చూశాను. బ్యాంకుల్లోకి వెళ్తే బ్యాంకుల్లో వాళ్ళు కూడా తిరగొట్టారు ముసలోళ్ళని. రిక్షాలు ఎక్కెళ్ళేవాళ్ళు, రిక్షాలు ఎక్కెళ్ళి ఆ రిక్షాకి డబ్బులు కట్టుకుంటే రేపు రమ్మని అంటూ నేను బ్యాంకుల్లో విన్నాను. కానీ ఈ రోజున వాలంటీర్లు ఇంటికి వెళ్ళి తెల్లవారుజామునే వాళ్ళకి నిద్ర మొత్తాన్నా వదలటల్లా లేపి పెన్షన్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఆ ధైర్యంతోనే ఈ రోజున ముసలోళ్ళు ఎంతో అభివృద్ధిగా ఉన్నారు. కొడుకులు చూడకపోయినా అదొక ధైర్యంగా బ్రతుకుతున్నారు. ఇటువరకు తల్లిదండ్రులు అంటే నేను బిడ్డలు చూడరని అంటలా, బిడ్డలను చూస్తారు. కానీ మాకు ఉంది ఒక భరోసా, మాకు ఒకటి కల్పించారు ప్రభుత్వం అంటే ఇది చేస్తారు అన్నది ఉండాలి. ప్రభుత్వం అంటే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఓటు వేయించుకుని తెల్లారి మీరు ఎవరో మాకు తెలియదు అన్నట్టు ఉండకూడదు. జగన్ గారు వచ్చినాకే అసలు రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక పరిపాలన అంటే ఏంటో తెలిసింది. జగన్ గారి ఇంటికి వచ్చినాక ఆయన మన రాష్ట్రంలోకి వచ్చినాక అసలు ప్రతి మనిషి సమానమే అన్న దృష్టి వచ్చిందయ్యా. అది ముఖ్యంగా అందరికీ నచ్చింది. టీడీపీ మేము మహిళలకి ఉచిత బస్సు కానీ సిలిండర్ కానీ తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు. బస్సు అంటున్నారు కానీ అయ్యా నా ఒపీనియన్ అయితే ఏంటంటే బస్సు వేయాల్సిన అవసరం లేదు. జగన్ గారు ఇస్తారా ఎవరన్నది నాకు తెలియదు. తెలంగాణలో బస్సు అన్నారు, దానివల్ల కొంతమంది ఉపాధి కోల్పోయారు, ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. దానికంటే ఒకవేళ పెట్టదలుచుకుంటే సగం టికెట్ మీద పెట్టి మహిళలకు ఇవ్వచ్చు ప్రభుత్వం చెయ్యాలనుకుంటే. కానీ ఇప్పుడు చంద్రబాబు వచ్చి నేను చేసేస్తాను అంటే ఇటువరకు ఎందుకు చేయలేదు? ఇటువరకు జన్మభూమి కమిటీ అని ఆ చొక్కా తొడుక్కుని అది చేస్తేనే సంక్షేమం, అది అందేది కాదు. అది కాదు అన్న వాళ్ళ గుమ్మం ఎక్కేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు పల్లెల్లో మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఈ పార్టీ అని లేదు, ఆ పార్టీ అని లేదు. ఎందుకంటే నేను ఒక కన్వీనర్ని, నేను గృహాలు దర్శించినప్పుడు వాళ్ళని అడుగుతా మీరు ఏ పార్టీ అన్నా కావచ్చమ్మా, మీకేమన్నా రావట్లేదా? అమ్మ మాకు వస్తున్నాయి, రాలేదు అంటే వెంటనే పెట్టించడం, ఇలా చేసుకుంటూ వస్తున్నాం. నా పేరు గున్నార్ బేగం. ఎక్కడి నుండి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చానండి. నేను మాది నిబాన్పుడి వస్తువులు, మేము విజయవాడలో ఉన్నాం. టీడీపీ జనసేన ఆరోపిస్తుంది మైనారిటీ పట్ల వైసీపీ ప్రభుత్వం ఏమి చేయలేదని అంటుంది. దాని గురించి మీరు ఏమంటారు? ఎందుకు చేయలేదండి? అన్ని ఇస్తుంది, పక్షపాతం చూపించకుండా అన్ని పథకాలు ఇస్తుంది. మాకు కూడా మా సాయిబులకి, ముస్లిమ్స్కి, అందరికీ, బీసీలకి, అన్ని కులాలకి సమాన హక్కు ఇస్తుంది. కాపు నేస్తం ఇస్తుంది కదండి కాపులకి, ఇంకే మాకెందుకు ఇవ్వదు? మాకు కూడా ఇస్తుంది అన్ని పథకాలు.
18,000 వస్తున్నాయి మాకు, రుణమాఫీలు వస్తున్నాయి మాకు, మళ్ళీ అంటే ఏంటి పిల్లలకి అమ్మఒడి వస్తుంది, విద్యా దీవెన వస్తుంది, అన్నీ వస్తున్నాయండి. ఎందుకు రావట్లేదు? జై జగన్. ఎందుకు వేయరండి? కడుపుకి అన్నం తినే వాళ్ళు అయితే వేస్తారండి. జగన్ సొమ్ము ఎవరు తిన్నా సరే వేయాల్సిందే. ఆయనే రావాలి, ఆయనే వస్తారు తప్పనిసరిగా, ఆయనే మళ్ళీ సీఎం ఆయనే. టీడీపీ జనసేన వస్తే మైనారిటీలకి అన్ని సంక్షేమ పథకాలు కానీ వాళ్ళ భవిష్యత్తుకి మేము గ్యారంటీ ఇస్తాను అండి. ఇవ్వరండి, అవన్నీ ఉట్టి మాటలు. వాళ్ళు రారు. ఇచ్చేవాళ్ళు అయితే ఇప్పుడు 14 సంవత్సరాలు ఏం చేశారండి? 14 సంవత్సరాలు ఏం చేశారు? ఇచ్చేవాళ్ళు అయితే ఇప్పుడు దాకా ఇవ్వలేదు. ఈయన చూసి కాపీ కొడతారేమో, కొడితే ఒకవేళ. ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచో తెచ్చిస్తున్నా, ఆయన దగ్గర సొమ్ము లేదు అంటున్నారు. మరి వీళ్ళు ఎలాగ ఇస్తారండి? ముంచేశారు, ఏదో చేసేసాడు అంటున్నారు. మరి వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు? మమ్మల్ని ముంచడమేగా. ఈయన ముంచట్లేదండి, మాకు బాగానే చేస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. దేవుడి దయ వల్ల అన్ని పథకాలు మాకు అందుతున్నాయి. అన్ని పార్టీలకే అందుతున్నాయి. పార్టీల చోట్ల, కులాల చోట్ల, ఏం చోట్ల అందరికీ చక్కగా ఇస్తున్నాడు. అన్నం తినే వాళ్ళు అయితే వేస్తారండి. నేను ఒకటే మాట చెప్తున్నాను. అది టీడీపీ జనసేన అంటుంది. టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే మహిళలకి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తాం. ఉట్టి మాటలండి, అవన్నీ ఉట్టి మాటలు. తీసుకొచ్చేవాళ్ళు ఎప్పుడో 14 సంవత్సరాలు చేశారండి. ఆయన ఏమిచ్చారండి ఆయన? ఈయన వచ్చాక ఒక్కొక్కరికి ఒక్కో ఇంటికి 5 లక్షలు డబ్బులు, రుణమాఫీలు కానీ, పథకాలు కానీ, ఎన్నైనా కానీ ఒక్కో ఇంటికి ఇల్లు స్థలాలు ఇచ్చారు. విజయవాడలో ఎన్ని ఇల్లులు ఇచ్చాడు? ప్రతి ఇంటికి ఇచ్చారు. 2 కొడుకులు ఉన్నా సరే 1 కొడుకు ఇచ్చాడు, 2 కొడుకున్నా 2 ఇచ్చారు. ఖాళీ స్థలాలు ఇచ్చారు, ఇల్లు కట్టి చూపించారు, అన్నీ ఇచ్చాడు. దేవుడి దయ వల్ల. జై జగన్. టీడీపీ జనసేన అవసరం అయితే బీజేపీతో కలుస్తుంది. ఇప్పుడు 3 పార్టీలు కలిసి వస్తే వైసీపీ కేవలం ఒక్క పార్టీయే కదా, ఎలా ఎన్నుకో? ఒక్క పార్టీ ఏంటండి? ఇంతమంది జనం ఉంటే ఆయనకి ఒక్క పార్టీ ఏంటి? ఇంతమంది క్యాస్ట్ లేక ఫీలింగ్ లేకుండా ఇంతమంది జనం ఉంటే ఆయనకి పార్టీ ఒకటైనా సరే జనం ఎంతమంది ఉన్నారో చూడండి. అది చూడండి ముందు. పార్టీ ఒకటి ఉంది కాదు, వాళ్ళు ఎన్ని పార్టీలు వస్తే లాభం? జనాలు మన జగనన్నకి జనం ఉన్నారు తోడు, అంతే. ఆయనే జగనన్నే గెలిచేది. 3 కాదు 4 పార్టీలు వచ్చినా రారు వాళ్ళు. ఈయనే వస్తారు. ఈయన మీద నమ్మకం ఉన్న వాళ్ళే వేస్తారు, నమ్మకం లేని వాళ్ళు లేరు. ఏదో కొద్ది మంది పోతారు, అయినా సరే వస్తాయి సీట్లు. మాకు అది నమ్మకం మాకు ఉందండి.